వడ్డీ లేని రుణాలు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇంకా ఇలా ఎన్నో ఇలాంటివి ఇంకా ఎన్నో ఆ 143 ప్రామిసులు చూస్తే ఇవి కాక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడో తెలుసా? ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇదంతా మీరంతా వినాలి. ఈ 143 ప్రామిసులు కాక ఇవి కాక చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన ఏమన్నాడో ఒక్కసారి నేను ప్లే చేస్తా ఎన్నికలప్పుడు. ఒక్కసారి మీరంతా కూడా, ఎందుకంటే బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఒకసారి ప్లే చేయమంట. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. చాలమ్మా. చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఈ ఎన్నికలప్పుడు సూపర్ 6లు, సూపర్ 7 లేకు 143 హామీలు ఇవి కాక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి హామీని కొనసాగుతుంది. ఇవి కాక ఇంకా మెరుగైన సంక్షేమం కూడా అనలే, సంక్షేమం సంక్షేమం ఆ పథకాలు ఇస్తానని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? ఇదే పెద్ద మనిషి నాడది మళ్ళీ నేడు అసెంబ్లీలో ఆయన అన్న మాటలు ఏమన్నాడు? సూపర్ 6 చెప్పాము, సూపర్ 7 చెప్పాము, చూస్తే భయం వేస్తుంది. ఒకసారి భయం వేస్తుందని అంటాడు, ఒకసారి రహస్యం ఇంటి చెవిలో చెప్పమని అంటాడు, ఇంకోసారి ఇంకో మాట మాట్లాడతాడు. లాస్ట్కి ఏమో చూస్తే ప్రజలకు అందరికీ కూడా మోసం చేసిన పరిస్థితులు ప్రస్ఫుటంగా ప్రజలందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జరిగే చర్చ ఏమిటి అని అంటే, జగన్ ఉన్నప్పుడు బాగా చూసుకున్నాడు, కనీసం పలావ్ అన్న పెట్టాడు. ఈరోజు పలావు పోయింది. చంద్రబాబు నాయుడు పెడతానన్న బిర్యానీ కూడా మోసంగా మారింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశమే. ఆ రోజు ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా, దేశంలో కూడా బహుశా ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ క్యాలెండర్ అన్నది బడ్జెట్తో పాటు రిలీజ్ చేస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి ఇంటికి 2,73,000 కోట్ల రూపాయల డీబీటీ ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒకవైపున ఇస్తూనే మరోవైపున ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో ప్రగతి చూపించాం. 4 సీపోర్ట్లు యుద్ధ ప్రాతిపదికన కట్టడం మొదలెట్టాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అడుగులు వేయడం మొదలెట్టాయి. అందులో 5 అప్పటికే కంప్లీట్ అయిపోయి. సీపోర్ట్లు కూడా కట్టే 4 పోర్ట్లలో ఒకటి ప్రైవేటు, మిగతా 3 రాష్ట్ర ప్రభుత్వం కట్టే పోర్ట్లు. మా ప్రభుత్వంలో ఉండగానే రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా 70% అయిపోయింది అప్పటికి. మిగిలిన మచిలీపట్నం పోర్టు, మిగిలిన మూలపేట పోర్టు, శ్రీకాకుళంలో ఉన్న పోర్ట్లు దాదాపు 30% దగ్గర కూడా అయిపోయింది. 17 మెడికల్ కాలేజీలలో మా హయాంలో 5 మెడికల్ కాలేజ్ ఇనాగ్రేట్ కూడా చేసినాం. మిగిలినటి వార్ ఫుటింగ్ బేసిస్ మీద పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మొట్టమొదటిసారిగా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా ఎప్పుడు చూడని విధంగా
టెక్నాలజీని, స్కిల్లింగ్ను పూర్తిగా అనుసంధానం చేసి పూర్తిగా ప్రజలకు చేరువ చేసిన పాలన ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో జరిగింది. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పండు ముసలావిడయ్యేదాకా కూడా ప్రతి అవసరంలోనూ ఆ బిడ్డకు తోడుగా ఉండి ఆ బిడ్డకు ఏం కావాలనో, ఏ వయసులో ఏం కావాలనో చేయి పట్టుకొని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ పిల్లలు పుట్టినప్పటి నుంచి పుట్టిన వెంటనే డెలివరీ అయ్యేటప్పుడే ఆరోగ్య ఆసరా కింద 5,000 రూపాయలు చేతుల్లో పెట్టి ఆరోగ్య ఆసరా కింద